man out. Already we discussed number classification and letter classification. The odd man out means భిన్న పరీక్ష. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మీనింగ్ వచ్చేసి భిన్న పరీక్ష. భిన్నంగా ఉన్న సంఖ్యలను చూసాము, అదేవిధంగా అక్షరములు కూడా మనం చూసాం. ఇప్పుడు వచ్చేసి వర్డ్స్కి రిలేటెడ్గా పదములకు సంబంధించిన భిన్న పరీక్ష అనేది ఎలా చేయాలి అంటే యూనిక్ థింగ్స్ ఉంటాయి. అంటే హ్యూమన్ బాడీ, నోసు, ఐసు, ఇయర్స్, నోసు, సంథింగ్ ఈ యూనిక్ థింగ్స్లో హ్యూమన్ బాడీ తీసుకుంటాం. లేదా యూనివర్సల్ సన్, మూన్, స్టార్, ఇలా యూనివర్స్లో ఉన్న పార్ట్స్కి రిలేటెడ్ తీసుకుంటాం కాబట్టి వీటిని యూనిక్ థింగ్స్ అంటాం. కాబట్టి లేదా బిల్డింగు, డోర్సు, విండోసు, ఫ్లోరు, లేకపోతే మనకి పిల్లర్స్, ఇవన్నిటికి కూడా పార్ట్స్ అంటాం. వాటిలో పార్ట్స్ తీసుకుంటాం, అంటే బ్రాంచ్కి రిలేటెడ్ పార్ట్స్ తీసుకుంటాం. అలా ఉన్నాయన్నీ కూడా మనకి జనరల్గా ఈ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. దెన్ కరెన్సీస్ అడగవచ్చు, క్యాపిటల్స్ అడగవచ్చు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లేదా సైంటిఫిక్గా అంటే మెటల్స్ కానీ, నాన్ మెటల్స్ కానీ, కెమికల్ కానీ, ఫిజికల్ కానీ, లేదా బయాలజీ సబ్జెక్ట్ రిలేటెడ్గా కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కానీ సంథింగ్ మనకి ఈ పార్ట్ అని లేదా అన్ని వర్డ్ ఎనాలజీ మనం ఏదైతే నేర్చుకున్నారో బేసిక్ నాలెడ్జీ సేమ్ కాన్సెప్ట్ వర్డ్ క్లాసిఫికేషన్ కూడా తీసుకుంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వన్ చూడమ్మా, ట్రీ, లీవ్స్, బ్రాంచ్, స్టెమ్. ఈ వర్డ్స్ ఆల్రెడీ మనకి నోన్ అంటే తెలిసినవి. ఇక్కడ ట్రీలో లీవ్స్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్, బ్రాంచ్ కొమ్మ, అదేవిధంగా స్టెమ్ కాండం అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ యూనిక్ థింగ్ వచ్చేసి ట్రీగా ట్రీట్ చేస్తాం. అంటే ఆల్రెడీ మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, యూనివర్స్లో సన్, మూను, స్టారు యూనిక్ థింగ్స్కి అంటే పెద్దది ఏది ఉంటే అది తీసుకోవాలి. ఇక్కడ ఉన్నట్లో పార్ట్స్లో ట్రీ అనేది మనకి యూనిక్ థింగ్ వస్తుంది. యూనిక్ అంటే ఒకటే ఉంటుంది అది మీనింగ్. యూనిక్ థింగ్ మీన్స్ ఒకటే ఉంటుంది. వీటిలో పార్ట్స్ వచ్చేసి లీవ్స్, బ్రాంచ్, స్టెమ్. అప్పుడు ఆడ్ వన్ ఏది అని తీసుకోవాలంటే, భిన్నమైనది ఏది తీసుకోవాలంటే మనకి చెట్టు అనేది తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ట్రీ వచ్చేసి యూనిక్ థింగ్స్ కింద తీసుకుంటాం. దానిలో ఉన్న పార్ట్స్ ఏదైనా హ్యూమన్ బాడీ ఇచ్చి పార్ట్స్ ఇవ్వచ్చు, బిల్డింగ్ ఇచ్చి పార్ట్స్ ఇవ్వచ్చు, యూనివర్సల్ ఇచ్చి చేయొచ్చు, లేదా ఒక సబ్జెక్ట్ ఇచ్చేసి సబ్జెక్ట్లో పార్ట్స్ ఇవ్వడానికి చేస్తుంది. ఇవన్నీ ఒకటే మోడల్ కిందకు వచ్చేస్తాయి. అదే నెక్స్ట్ కూడా ఇదే మోడల్ అమ్మ. మ్యాథమెటిక్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. ఇక్కడ యూనిక్ థింగ్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆడ్ వన్ వచ్చేసి లెక్కలు లేదా గణితం ఏదో ఒకటి మ్యాథమెటిక్స్ అంటాం. మ్యాథమెటిక్స్కి రిలేటెడ్ అంటే ఈ టూ క్వశ్చన్స్ కూడా కాన్సెప్ట్ ఒకటే, యూనిక్ థింగ్ ఇస్తున్నారు, దానిలో పార్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకుంటే వాటిల్లో ఏదో ఒకటి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్, పాలిటీకి వెళ్ళిపోయారమ్మా. పాలిటీ అంటే సబ్జెక్ట్ మారింది. సీఎం అంటే ఆల్రెడీ తెలుసు, ముఖ్యమంత్రి, పిఎం ప్రధానమంత్రి, గవర్నరు, ప్రెసిడెంట్. వీళ్ళల్లో ఒకటి ఆడ్ వన్ అని చెప్తున్నారు. ఆడ్ వన్ అంటే మనకి పెద్ద చిన్న అని చూడకూడదు. ఆడ్ వన్ అంటే అక్కడ మనం చూడాల్సింది మూడిట్లో కామన్ థింగ్ ఏముందో చూడండి. ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి కామన్ థింగ్ ఉందో ఒకటి అలా ఫాలో అవ్వకూడదు. ఇక్కడ సీఎం అన్నారనుకోండి, సీఎం ఈజ్ ఎలక్టెడ్ బై ఎమ్మెల్యేస్, అంటే ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడిన వ్యక్తిని సీఎంగా ట్రీట్ చేస్తాం. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ అంటే ఎంపీల చేత ఎన్నుకోబడతారు. అదేవిధంగా ఇక్కడ ప్రెసిడెంట్ ఇచ్చారమ్మా. ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఎంపీలు మరి ఎమ్మెల్యేలు మరియు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉంటారు, ఎలక్ట్రోల్ ఓట్స్ అని ఉంటాయి. వీటన్నిటిని ఈ ఓటింగ్తో ఎన్నుకోబడతారు. అంటే వీళ్ళందరూ కూడా ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తులు. మరి గవర్నర్ వచ్చేసి నామినేటెడ్, గవర్నర్ ఈజ్ నామినేటెడ్. వీళ్ళకి ఎలక్షన్స్ ఏమి ఉండవమ్మా. మనకి ప్రెసిడెంట్ ఎవరైతే అంటే రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఎవరినైతే నామినేట్ చేస్తారో ఆ వ్యక్తి వచ్చేసి గవర్నర్గా మనకి తీసుకోవచ్చు. అంతేగాని మనకి ఎలక్షన్స్ కానీ లేదా వాళ్ళ మధ్య ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అలా ఏమి ఉండరు. ఎవరైతే అధికార పక్షం ఉంటుందో వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని ప్రెసిడెంట్ వచ్చేసి గవర్నర్గా నామినేట్ చేయవచ్చు. నామినేట్ అంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసుకోవచ్చు. ఎలక్షన్లు కానీ ఏముండవు. కాకపోతే మినిమం క్రైటీరియా ఉంటుంది. మినిమం క్రైటీరియా అంటే 35 years అని, డిగ్రీ అని సంథింగ్ అలాంటి మినిమం ఏజ్ క్రైటీరియా ఉంటుంది తప్పించి మిగతాదేమీ పట్టించుకోవాల్సిన. అంటే ఇల్లిటరేట్ చేయొచ్చు అంటే చేసుకోవచ్చు అమ్మ. అంటే చదువు రాని వాళ్ళు కూడా గవర్నర్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు, దానిలో తప్పేం లేదు. కాకపోతే వాళ్ళకి సంబంధించి అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఓన్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ
పరిపాలన చేసేవాడికి ఎవరికి ఉండవు. మనకు అలా సీఎంలు కొంతమంది వర్క్ చేశారు, అంటే వితౌట్ క్వాలిఫికేషన్, అంటే చదువు రాకుండా కూడా సీఎంలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి గవర్నర్కి కూడా ఎడ్యుకేషన్ పర్పస్ ఏముంటుంది, జస్ట్ ఏజ్ క్రైటీరియా ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గవర్నర్ ఈజ్ నామినేటెడ్. ఈ పాయింట్ మనకి ఎక్కడ వస్తుందంటే పాలిటీలో వస్తుంది. అంటే రేపు ఎగ్జామ్లు ఇదే ఇస్తాడంటే ఇదే ఇవ్వకపోవచ్చు. సో పాలిటీకి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ వరకు తెలిసినా సరిపోతుంది. పాలిటీలో బేసిక్ కాన్సెప్ట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టైగర్, లైన్, ఎలిఫెంట్, ఇవన్నీ యానిమల్స్ కింద తీసుకోవచ్చు. డాగ్ ఈజ్ ఆల్సో యానిమల్. అయితే మనకి ఇవన్నీ కూడా క్రూర జంతువులు అంటారు. టైగర్, లయన్, ఎలిఫెంట్ వచ్చేసి క్రూర జంతువులు అంటారు. ఈ డాగ్ ఈజ్ డొమెస్టిక్. డొమెస్టిక్ అంటే మనకి పెంపుడు జంతువు అమ్మ. డాగ్ వచ్చేసి పెంపుడు జంతువు కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి డాగ్ ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది. ఈ టైగరు, లైను, ఎలిఫెంట్ కూడా పెంచుకోవచ్చు అంటే పెంచుకోవచ్చు, తర్వాత పెంచుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు. కాబట్టి పెంచుకున్న పెద్దగా నష్టమే ఉండదు. నెక్స్ట్ నెక్, ఐ, హ్యాండ్, ఎర్త్. ఆల్రెడీ మనం చెప్పాము హ్యూమన్ పార్ట్స్కి రిలేటెడ్గా ఇవ్వచ్చు అని. నెక్, ఐ, హ్యాండ్ ఇచ్చారు. ఒకవేళ మనకి ఇక్కడ బాడీ అనేది ఉంటే, శరీరం ఉంటే దానిలో పార్ట్ అవుతుంది. ఇక్కడ అసలు దానికి సంబంధం లేని వాడు ఇచ్చారమ్మ. ఎర్త్ అనేది వాటికి ఏమీ అసలు సంబంధమే లేదు, నో రిలేషన్. అంటే వీటి మధ్య అసలు రిలేషన్ లేదు. జనరల్గా వచ్చేసి మనకి నెక్, ఐ, హ్యాండ్ ఇచ్చినప్పుడు బాడీ కానీ స్కిన్ అని కానీ ఏదో ఒకటి బాడీ ఇస్తాడు, స్కిన్ ఇవ్వడమ్మ. బాడీ అనేది వస్తాడు జనరల్గా నాకు తెలిసి. సరే ఇక్కడ వచ్చేసి మనకి మిస్ అయింది. జనరల్గా బాడీ ఉన్నా కూడా దట్ ఈజ్ ఆల్సో ఆడ్ వన్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి భూమి అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి రిలేషన్ లేదు కాబట్టి తీసేయచ్చు.